ఇక ఒకే ఒక్క మాటతో కొత్త చర్చకు తెరతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ పని చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫ్యూచర్ ప్లాన్స్ ను ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేశారు ఆయన. వెనక్కు తగ్గేదే లేదంటూ క్లియర్ కట్ గా తేల్చేశారు. ఇంతకీ కేసీఆర్ చెప్పిన మాటేంటి? అది దేని గురించి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? 100% కమిట్మెంట్ తో ఉంటాం. నిజంగానే రాజీనామాలు చేసి చూపిస్తాం. ఐఎమ్ కేసీఆర్. రాజీనామాలు చేసి నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట. ఏం చెప్పినా ఏం చేసినా ఫ్యూచర్ ను ఆలోచించే అడుగులు వేస్తారని పేరున్న కేసీఆర్ తాజాగా రాజీనామాలపై చెప్పిన మాట పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త డిస్కషన్స్ కు ఛాన్స్ ఇచ్చింది. తాను కేసీఆర్ నని, రాజీనామాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న గుసగుసలు మొదలయ్యాయి. త్వరలోనే రాష్ట్రంలో బైపోల్స్ జరగడం ఖాయమన్నది సీఎం కామెంట్లతో తేలిపోయింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్స్ కంటిన్యూ చేసిన కేసీఆర్ పెద్ద సంఖ్యలో పక్క పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, చెల్లా ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ వీరిలో ఉన్నారు. గ్రేటర్ లో పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం టీడీపీ నుంచి వచ్చిన తలసానికి మంత్రి పదవిని కూడా ఇచ్చారు సీఎం. మరోవైపు మినిస్టర్ గా ప్రమాణం చేసే ముందే తలసాని రాజీనామా చేయడంతో సనత్ నగర్ సీట్ దాదాపు ఖాళీ అయినట్టే. కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగాయి. డోర్నకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డియా నాయక్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కారెక్కేశారు. వైసీపీ నుంచి అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే మదన్ లాల్లు ఇప్పటికే కారెక్కారు. వీరే కాక మరికొందరిని కూడా తమ వైపు నడిపించేందుకు అధికార పార్టీ కీలక నేతలు తెరవెనుక ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి టైంలో రాజీనామాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఉప ఎన్నికలు తప్పవన్న వార్తలకు బలం తెస్తున్నాయి. అంతేకాదు బైపోల్స్ కు తానే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ సీఎం చెప్పడం ఈ వాదనలకు మరో కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు. 100% కమిట్మెంట్ తో ఉంటాం. నిజంగానే రాజీనామాలు చేసి చూపిస్తాం. ఐఎమ్ కేసీఆర్. రాజీనామాలు చేసి నాకు వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో వలస వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్ కు వెళ్లాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఇంద్రకర్ రెడ్డి మరో బీఎస్సీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కూడా రిజైన్ చేయిస్తారా అన్నది సస్పెన్స్. వీళ్లపై స్పీకర్ కు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో రాజీనామా అవసరం ఉండకపోవచ్చని గులాబీ పార్టీలో టాక్.